ఇప్పుడు ఓకే. మీరు రీసెంట్ గా నిన్న జరిగింది కదా, దాడి చేశారు కదా, మన దాని మీద ఏంటి మీ ఒపీనియన్? అల్లు అర్జున్ ఇంటి మీద నిజంగా నాకు నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి చెట్లు కుండీలు పలగొట్టిండ్రు. అవి ఎంత కాస్ట్ పక్కకి ఎట్లు పలగొట్టిరు కానీ పరువు పోతుంది. పిల్లలు వెళ్ళి అలా చేయకండి అబ్బా. ఎందుకంటే చాలా దడుచుకున్నారు. ఆయన అల్లు అర్జున్ ఇప్పుడు కొడుక బిడ్డ ఉన్నారు కదా, వాళ్ళు చాలా హర్ట్ అయిపోయారు. అది ఎవరైనా ఓకే కదా. ఇప్పుడు ఆ పిల్లోడు ఏదైతే ఉన్నామో ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఎవరు ఉన్నారా అనేది లీగల్ గా వెళ్ళి వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళు లేదనుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలు ఉండేది అర్థం చేసుకోకుండా పోయేసి ఇప్పుడు రాళ్లతో దాడి ఇప్పుడు ఏదైనా జరిగితే సేమ్ ఇప్పుడు ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఎవరైతే పిల్లల గురించి పోరాడుతున్నారో ఇప్పుడు అదే అల్లు అర్జున్ పిల్లలు ఉన్నారు, ఏదైనా జరిగితే రాళ్ళు వేస్తున్నారు, పిల్లలకి ఏమైనా డ్యామేజ్ అయిపోతుంది. సరే పెద్దవాళ్ళు ఉన్నారు, లీగల్ గా వెళ్ళండి, కేసు పెట్టండి, మళ్ళీ జైలుకి పంపండి, అది పాసిబుల్, అది కరెక్ట్. ఇప్పుడు ఎవరికంటే ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు అదే వీళ్ళు మళ్ళీ వెళ్ళి అదే తప్పు వీళ్ళు చేస్తున్నారు కదా, అది చెయ్యొద్దు కదా. అది దీని వెనుక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఎవరన్నా ఇప్పుడు పొలిటికల్ గా ఎవరన్నా ఉన్నారా? పొలిటికల్ అంటే నేను పొలిటికల్ గురించి మాట్లాడలేను. దీని వెనక ఎవరు ఉన్నారు బ్యాక్గ్రౌండ్ అని చెప్పలేదు. ఆ పరిస్థితి నాకు వచ్చినా నేను వెళ్ళేవాన్నేమో చెప్పలేము. ఏంటంటే మా కుటుంబంలో జరిగితే ఇప్పుడు మా కుటుంబంలో జరిగింది అనుకో నేను వెళ్ళొచ్చేమో, నేను పోరాటం చేయొచ్చు, తప్పలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పలేదు అక్కడ. కానీ నీలర్గా చెప్పాలి అంటే చట్టాలు ఉన్నాయి, పొలిటీషియన్లు ఉన్నాయి, దిస్ ఈజ్ రాజకీయం ఉంది. మనము ఈ వాళ్ళ నుంచి పోల్చుకుని మనం ఏదైనా చూసుకోవాలంటే అలా చేస్తే బాగుంటుంది. ఫ్యామిలీకి ఇంటికి వెళ్ళి గొడవలు చేయడము, కొట్టుకోవడాలు చేయొద్దని నా ఫీల్. మాకు అదే బాధగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే పోరాడికి ఏదైతే న్యాయం జరగాలో అది జరగకోకుండా అయిపోతుందేమో అని ఒక భయం. ఇప్పుడు సరే 2 కోట్లు నువ్వు డివైడ్ చేయి పోరానికి. ఇప్పుడు అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నారు హాస్పిటల్లో, ఇది అడగండి, క్వశ్చన్ ఇది చేయండి. వెళ్ళి దాడి చేస్తే ఏమి రాదు. అంటే ఇప్పుడు జరిగిన ఫ్యామిలీ కన్నా పక్క వాళ్ళే. ఇప్పుడు అబ్బాయి తండ్రి కూడా మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ డాడీ ఏమన్నాడు, తప్పు లేదని చెప్పాడు. అంటే ఇప్పుడు అబ్బాయి 4 రకాలుగా మాట్లాడుకుంటలేదు. ఎవరేమని చెప్పలేమండి. చట్టం ధరంగా అంటే వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇక ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, పాపం అల్లు అర్జున్ ఇంటి గురించి వస్తుంది. నాకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఆ పరిస్థితి రేపు నాకే జరగవచ్చు, బాలు నువ్వు కూడా పోరాటం చేయలేవా, నీకే జరగవచ్చు అని కూడా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. జరిగితే నేను కూడా అలాగే చేయొచ్చు కోపంలో. నేను దీన్ని కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే 2 రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు మన యాంగిలే చూసుకోవద్దు, పక్కన వచ్చేది కూడా మనం చూడాలి. కాబట్టి దీంట్లో కూడా తప్పు లేదు, అలా చేస్తాను. కానీ గరంలో ఉన్నప్పుడు, వేడి రక్తం ఉన్నప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు. ఇప్పుడు తాగినాం అనుకో, లొల్లి పెట్టుకుంటే పెంచుకుంటాము. లేచిన తర్వాత మార్నింగ్ మనం నైట్ ఇట్లా చేసినామా అనుకుంటాం. అంటే తాగిన ఎప్పుడు ఏం చేయలేము. ఇక ఉంటారు కదా కొంచెం రోడ్డు మీద పిచ్చకి తిరగటం, మనం ఏం చేయలేము. అన్నిటి తెగించే వాళ్ళని మనం ఏం చేయలేము. కాబట్టి అందరు యాంగిల్స్ అందరు ఉంటారు. ఇప్పుడు నాకే కోపం వస్తుంది అని ఇవ్వడం ఏమంటే ఆయనకు రాకుండా ఉంటుందా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు మనకు 2 కోట్లు ఇస్తే బాగుంటది అంటారా? అల్లు అర్జున్ డబ్బులు ఇచ్చినందుకు నాకు బాధ లేదు. కానీ నేను పికప్ గా చెప్తున్నా, గంగోత్రి సినిమా నుంచి నాకు అల్లు అర్జున్ బండి అండ్ దిస్ ఈజ్ నిజంగా దేశముద్రు, ఈ అన్ని మూవీస్ లో ఆయన హీరోలలో చాలా ఎక్కువ శాతం నాకు ఇష్టమైన డాన్స్ ఎవరిదంటే అల్లు అర్జున్ ది. ఎన్టీఆర్ వేసినట్ల ఏ హీరో వేయడు. ఎన్టీఆర్, దిస్ ఈజ్ రామ్ చరణ్, ఐఎమ్ అల్లు అర్జున్ వేసిన డాన్స్ ఎవరు వేయరు. ఈ మధ్యలో శ్రీలీల కథలు ఎన్నుకోవడంలో కూడా వాళ్ళు బాగా ఎన్నుకుంటారు, మంచి మూవీ తీస్తారు, కాదని చెప్పట్లేదు. అంతా బాగుంది. కాకపోతే నేను ఫ్యాన్ అనుకో, వాళ్ళు ముగ్గురు అనుకో. ప్రెజెంట్ మనకు అబ్బాయికి ఇంత అమౌంట్ ఆయన అనౌన్స్మెంట్ చేస్తే అమౌంట్ కోసం కాదు అక్కడ, అప్పుడు ప్రాబ్లం కూడా ఉంది. ఆయన అలా జరుగుతాను ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేడు కానీ ప్రెజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏది జరిగినా కూడా నాకేంటంటే ఇష్టం కదా. మెయిన్ ఏంటంటే సీఎం పేరు మర్చిపోయినందుకు బాధ అనిపించింది నాకు. మెయిన్ నాకు బికప్ హీరో అంటే నాకు దిస్ ఈజ్ రేవంత్ రెడ్డి, ఆయన కోడంగల్, మాది కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నాది కూడా కోడంగల్లే, ఎక్కడో కాదు. కాబట్టి మా ఏరియా మనిషి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు తట్టుకుని ఈరోజు ఒక సీఎం అయ్యిందంటే మామూలు విషయం కాదు. ఆయన నోరిప్తేనే ఒక రేంజ్ ఉంటది, కింద కొట్టుకోవాలి. అలాంటి ఆయన్ని పేరు తెలవడం నాకు నచ్చలేదు. నేను రేవంత్ రెడ్డి 7th క్లాస్ ఉన్నప్పుడే కలిసా. ఇప్పుడు కలిసాను సీఎం అయినాక. ఎక్కడ కలిసానంటే అదే ఒక మీటింగ్ లో కలిసాం మొన్ననే. ఒక డీసెంట్ గా మీకు తెలిసే ఉంటది, ఫోటో రీల్ చేసేంత టైం ఇస్తారా? పోలీసులు ఇస్తే నువ్వు తెప్పిస్తారు. ఎంత డీసెంట్ గా మొన్న మీకు తెలిసే ఉంటుంది, సాంజండేలకు జాబ్ ఇచ్చారు కానిస్టేబుల్. అప్పుడు కొంచెం మీటింగ్ పెట్టినప్పుడు కొంతమందికి దానికి అలోన్ ఇచ్చారు అన్నట్లు. దాంట్లో నేను ఒకరిని అనుకో, నేను కూడా వెళ్ళి చూశాను దగ్గర నుంచి. జస్ట్ ఫోటో అంటే మరి ఏదో పట్టుకుని కాదు, 10 మందిలో నేను ఒక పక్కల ఒక మనిషిలా దిగాను. అంతేగాని నేను ప్రత్యేకంగా నాతో ఏం దిగలేదు. గుంపులో గోవిందం లాగా నేను ఫోటో తీసుకున్నాను. ఓటు వేసావా?
నేను ఓటీ నేను రేవంత్ రెడ్డి ఓటేమని చెప్పి మమ్మల్ని ప్రచారం చేసింది నేను. మా ఫ్యామిలీ 10 ఓట్లు గుద్దిపించింది నేను దగ్గరుండి. నేను ఓటేయలేదని ఎలా చెప్తాను? రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ అది చేశారు. తులలో నేను రేవంత్ రెడ్డి ఫోటో వేయించుకుందాం అనుకుంటున్నా. ఈ చేతి పైన ఈ గుండె పైన రేవంత్ రెడ్డి ఫోటో వేయించుకోవాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి వేపించుకో బాగుంటది. గుండెల మీద అంటావా, చేయి మీద అంటావా? ఎక్కడ వేసుకోవాలో ప్లాన్ చేసి చేతి మీద వేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే చూసే ప్రజలు కూడా నేను ఆఫ్ టీ షర్ట్ వేసినప్పుడు ఇలా కనిపిస్తది కదా, ఇది ఫుల్ ఉంది కూడా కనబడది. అప్పుడు పబ్లిక్ కూడా తెలియాలి కదా రేవంత్ రెడ్డి ఫోటో వేసుకుంటూ ఉప్పల్ బాలని. అట్లా ఇక్కడ చేతి మీద వేసుకుంటా. లోపల వేసుకున్నా అనుకో 10 మనిషికి ఇప్పి చూపియాలి. నేను ఇప్పి చూపించలేను కాబట్టి చేతి మీద వేసుకుంటా. ఇప్పి చూపిలేరు కదా. అంటే సారీస్ గెటప్ వేసినప్పుడు బాగా లుక్ వస్తుంది కదా. అవునవును, అప్పుడు కనిపిస్తుంది కదా. అంటే చేయి మీదే బెటర్ అంటారు. చేతి మీద అయితే ప్రపంచం చూస్తుంది. లోపల వేసుకుంటే ఎవరు ఇష్టం వచ్చినప్పుడల్లా ఇలా చూసుకోవచ్చు. చూసుకోవడం కాదు, చూపియచ్చు. కనిపించే మొగలకు హాయ్ గాయ్స్ ఆఖరి ఉప్పల్ బాల్ చూడు ఇక్కడ ఎవరు ఉన్నారా అంట. అట్లా నెక్స్ట్ టైం కూడా అవుతాడు అంటారా సీఎం? ఆయన నెక్స్ట్ టైం సీఎం అవుతాడా సీఎం కూడా అది పక్కన పెట్టు. ప్రెసిడెంట్ గా సీఎం అయి 5 ఏళ్ళు పలపలిస్తాడు కాబట్టి ఆయన సీఎంఏ. అంటే నీ దృష్టిలో కావాలని కోరుకుంటారు కదా, మన ఇష్టమైన ఒక ఇప్పుడు ఉన్నారు కదా, ఆయన నెక్స్ట్ టైం కూడా కావాలి. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కన్నా పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు ఎప్పటి నుంచో. ఈయన మధ్యలో వచ్చి రాయగొట్టి కష్టపడి ఇంత ఈయననే సీఎం అయినట్టు చూడు. ఆయన కన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సీఎం అవకాశం రాలేదు, ఈయనకు వచ్చింది. దేనికైనా హాస్పిటల్. నేను కూడా ఈరోజు ఉప్పల్ బాల్ అయితే అనుకున్నాను. నేను ఒకప్పుడు ఆఫీస్ బైక్ చేసేటోడిని, గిన్నెలు తోముతోని, బట్టలు తినేటోడిని. అలాంటిది ఒక ఆఫీస్ దూసేవాడిని, ఇట్లా ఛాయలు అందించేవాడిని, ఇట్లా టేబుల్ దూసేవాడిని. అలాంటి ఈ రోజు ఇక్కడ టేబుల్ పైన కూర్చుందంటే నా ఇప్పుడు చిటికేయగానే మీ ముందర అంటారు కదా, ముద్దల శని ఉంటే ఏమంటారు కదా, సామత్ అంటారు కదా ఎక్కడ ఉందో అట్లా నేను అదృష్టానికి ఉప్పల్ బాల్ అయ్యింది. ఇప్పుడు నీకు అదృష్టం వరించింది. నేను ఉప్పల్ బాల్ 2 అయ్యాను. ఉప్పల్ నేను సీఎం అయితే కాలేను కానీ నెక్స్ట్ జనరేషన్ లా ఒక 5 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా నిలబడాలని ఉంది కోరిక. ఎమ్మెల్యేగా నాకు జస్ట్ ఎమ్మెల్యే కావాలి. ఉప్పల్కి గాని మా కోడంగల్ గాని ఒక ఏరియాకి ఒక ఉప్పల్ బాల్ గా ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి గోల్ రాజకీయంలో. అది అవును. ఇప్పుడు ఉప్పల్లో చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఉప్పల్ బాల్ అంటే కొన్ని రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు ఉప్పల్లో చాలా మంది సీనియర్స్ ఉన్నారు కానీ గెలుస్తాను పబ్లిసిటీ కానీ కాదు. నాకు గోల్ మీ ఓన్ ఊర్లో చేయొచ్చు, మీ విలేజ్ లో. మా ఊర్లో సీఎం అయితే ఎమ్మెల్యేగా చేయాలంటే సిటీలో చేయాలి. బర్రెలక్క ఉంది, బర్రెలక్క తీసుకుంటే బర్రెలకు ఏమొచ్చు సీఎం అవుతుంది. అది సీఎం కదా, సర్పంచ్ కూడా కాదు. దానికి పోటీ చేసింది. గాడిది గుర్రం కాదు, గుర్రం కాదు కదా. ఎప్పటికైనా బర్రెలకు ఓన్లీ జస్ట్ జెన్యున్ మనిషిని కాదండి, అవసరానికి యూజ్ చేసుకుంటది. 5,000 ఓట్లు వచ్చామన్నారు కదా. 5,000 ఓట్లు కళ్ళు మూసి గుద్దిరో కళ్ళు తెరిసి గుద్దిరో తెలియదు. అంటే మీరు కూడా ఓటేశారా? నిన్ను చీక బర్రెలకు నేను ఓటేయా, సావరం వేస్తానేమో కానీ బర్రెలకు ఓటేయను. వేస్తే రేవంత్ రెడ్డికో కేటీఆర్ కి వేస్తే ఒక అర్థం ఉంటది. గలాంటి వాళ్ళకి వేస్తామా, ఆమె మాదికే కానీ నేను ఓటేయను. నీ టీమ్ లో ఉన్న వాళ్ళు పోయారు కదా అప్పుడు. పోయారంటే ఎవరిష్టం వాళ్ళదబ్బా. అంటే మీరు కూడా పోయారు, ఓట్ చేశారు. నేను ఆమె పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెళ్ళినప్పుడు ఆమె యాటిట్యూడ్ బిల్డప్ నాకు నచ్చలేదు. రిసీవ్ చేసుకోలేదు. ఆమె ఇంకా అందంగా ఉంటే ఇంకా కష్టం ఉంటుండే. నేను ఒక నయనతారలా ఉంటాను, అనుష్క లాగా. నేనెంత ఫీల్ కావాలి అవునవును. ఇప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేరంటే ఫాల్ట్ ఉంది అమ్మాయిలో. నేను ఎక్కువ మంది వెళ్తే నువ్వు రా చూసాను. ఇప్పుడు చూసినావా ఒక 100 మంది 200 మంది మీరు రాగానే ఎలా రిసీవ్? నేను చాలా మంది నన్ను ధోని అంటారు తెలుసా. ఈ గెటలో చూస్తే ధోనితో పోలుస్తారు, నన్ను ధోని ఫోటో పెట్టి పోలుస్తారు, ధోని అనుష్కతో పోలుస్తారు. ఆమె దేంతో భార్యతో కూడా పోల్చలేరు. బర్రె కూడా లేదంట, బర్రె అందంగా ఉందంట. నాకు ఎందుకంటే పెళ్లికి పోయినప్పుడు మా ఫ్రెండ్స్ ని అవమానించింది, అది తట్టుకోలేకపోతుంది. ఇప్పటికి ఏదో దుమ్ము దులిపినప్పుడు ఒక ఛానల్ లో దుమ్ము దులిపిన, ఇప్పుడు నా ఛానల్ మాట్లాడుతున్నా బర్రె లెక్క. నువ్వు మళ్ళీ సార్ ఎమ్మెల్యే కాదు కదా, మీ ఇంటి దగ్గర వార్డ్ నెంబర్ కూడా కొడుకురావు. గిన్నెలు దోమి భర్త పెళ్లి చేసుకున్నావు, కాపురకు వచ్చి 2 పిల్లల్ని కానీ జోలించు లాలించు, అదే నీ జీవితం. ఆ యాటిట్యూడ్ ఉండడం వల్ల ఏం కాలేకపోతుంది, ముందు కాలేకపోతుంది అంటారు. యాటిట్యూడ్ అనేది మనిషికి ఉండొద్దబ్బా. నీకు చెప్పాను కదా, గాడిది గుర్రం కాదు, గుర్రం గాడిది కాదు, గాడిది గుర్రం గుర్రమే. నేను ఉప్పల్ బాల్ లాగా ఉంటేనే చూస్తాను జనాలు. నేను ఎమ్మెల్యే అవుతాను, నేను ఎంపీ అవుతాను అని బిల్డప్ ఇస్తే ఏం కాలేము అక్కడ. ఎందుకంటే ఏతులు చెప్పుకోవద్దని నా ఫీలింగ్. కొందరికి కొద్దిగా స్టార్ట్ అయినగానే అసలు ఇమేజ్ పెరుగుతుంది. ఇమేజ్ అసలు వాళ్ళని మర్చిపోయి మన పక్కన ఉన్న వాళ్ళు కాదు. సెలబ్రిటీ అనేది ఒక స్థానం వస్తే కొంతమంది బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చి కొంచెం పెద్ద పెద్ద సినిమాలు కనిపిస్తాం అనుకో, ఎలా యాటిట్యూడ్ చూపిస్తారంటే వీళ్ళు అన్నట్టు పిల్లలు. అయినా మీకు ఉన్నదే నల్ల బొచ్చులా ఉంటారా, అసలు మీకు ఏముంటది అందరిలా ఉన్నది. మీకు ఏమన్నా కొత్తగా ఏమన్నా డిఫరెన్స్ రోగం వచ్చా? వీళ్ళు అలాంటి వాళ్ళకే రోగాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు చెప్పాలా, వాళ్ళు యాటిట్యూడ్ బిల్డప్ ఇస్తే కూడా దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ కుంటోళ్ళు గుడ్డోళ్ళగా లోపల గడ్డలు అయ్యి రోగాలు చచ్చిపోతారు, బయటపడరు, బిల్డప్ ఇస్తారు. అట్లా యాటిట్యూడ్ ఇవ్వద్దని నా ఫీలింగ్ అంతే.
బిగ్ బాస్ చూసారా? బిగ్ బాస్ లో ఎవరు విన్నారు? నిఖిల్ విన్నారా? నేను మీరు బిగ్ బాస్ లో విష్ణుప్రియకి మనం బాగా support చేశాం. నేను విష్ణుప్రియ ఫుల్ సపోర్ట్ చేసిన కాలేదు, దిస్ కొంచెం ఈస్ కాలేదు చాలు ఇంకా ఫైనల్ వరకు వెళ్ళింది. ఆ. కంగ్రాచులేషన్. ఇప్పటి వరకు అయితే ఆడపిల్ల అనేది కాలేదు. బిగ్ బాస్ లో టైటిల్ మొగోళ్ళే కొట్టరు అందరూ. నెక్స్ట్ ఇయర్ అన్న నేను కూడా వెళ్దామని ఫిక్స్ అయినా. Support. తీసుకుంటే మాత్రం మన చాలా మంది నీకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇప్పుడు మీ ఛానల్లోన శ్రీవిద్య గారు యాంకర్ కదా, మీరెందుకు లేరు? నేను నిజం చెప్పాలంటే నా ఛానల్ నేను యాంకరింగ్ చేస్తే బాగుండు అని చెప్పి సి విద్య తెలుసు కదా, మీ అందరు జబర్దస్త్ చేసింది. తను వేసే పంచులు కానీ తను వేసే కామెడీ నాకు బాగా పండుతున్నట్లు. డబల్ మీనింగ్లు బాగా అడుగుతుంది. నన్ను ఎలా అడుగుతుంది అంటే నేనే డబల్ మీనింగ్ అంటే తన డబల్ మీనింగ్ తనని పెట్టుకున్నా. నేను లేనప్పుడు తన చేస్తాను, నేను ఉన్నప్పుడు నేను చేసుకుంటా. అంటే టైమింగ్ బట్టి వాడుకుంటా. నువ్వు యాంకర్ లో ఫీల్ కాకు, నీకు సీన్ లేదు. ఏదో జస్ట్ ఛానల్ మెయింటైన్ చేయమని ఇచ్చాము. ఈయన యాంకర్ అని మీరు కూడా ఎక్కువ ఫాలో చేయొద్దండి. అంటే మీ ఛానల్లో ఉన్నాం కదా, మిమ్మల్ని ఫాలో అవుతారు. నన్ను ఫాలో చేయండి, శ్రీ విద్యకు లేపండి. అట్లా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని లేపండి, నన్ను లేపండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రుచి చూపిస్తాను నా యూట్యూబ్ ఛానల్. నా పైన నా ఫోటో ఉంటది. ఈ మధ్యలో కొత్తగా పెట్టాను, ఎందుకంటే పాతది మొత్తం 2 లక్షల పైన ఉండే. కొంచెం డామేజ్ అయ్యి కాదు, కొంచెం వేరే వాళ్ళు ట్రాక్ చేసి డబ్బులు రాకుండా మోసం చేశారు. ఒక 60-70 వేలు వచ్చేవి, అవన్నీ రాలేవు. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. మనీ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్ ప్లీజ్ మీరు దయచేసి రుచి చూపిస్తా ఉప్పల్ వాళ్ళు ఐడి ఫాలో చేయండి. పైన నా ఫోటో ఉంటది, రుచి చూపిస్తా. షాక్ అయ్యారా అనేది వస్తుంది. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా. చాలు. షాక్ అయ్యే యూట్యూబ్ ఛానల్, రుచి చూపిస్తా యూట్యూబ్ ఛానల్ 2 ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఉప్పల్ వాళ్ళ అఫిషియల్ 2,57,000 ఫాలోవర్స్ ఉన్నారు. నాకు ఇంకో 5 లక్షల వరకు లేపుతాను. ఈ నెల మొత్తం కష్టపడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీకు కొత్త సెలబ్రిటీ తో మీ ముందుకు వస్తాను. ఈసారి నేనే ఎందుకు వచ్చానంటే నా ఛానల్ అడుగుతున్నట్ట, ఏంటి ఉప్పల్ పాలు పెట్టు అన్నందుకు ఈ రోజు స్పెషల్ గా వచ్చాను, ఎందుకంటే టైం తీసుకుని. నెక్స్ట్ ఒక పెద్ద అగ్గిపేట మచ్చ తెలుసు కదా, మా హస్బెండ్ నా మొగుడు మచ్చ వాడుకో, వాడు నా మొగుడు, మీ అందరూ తెలిసే ఉంటది. మేము 31st కు ఈవెంట్ కి వెళ్తున్నాము. ఎక్కడంటే మదనపల్లి PPR గార్డెన్ లో ఈవెంట్ చేస్తున్నాము. టికెట్లు కావాలంటే బుక్ చేసుకోండి ఆన్లైన్ లో. 500 ఇప్పుడు చాలా బుక్ అయినంటే మదనపల్లి వచ్చేసేయండి. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. 31st మాత్రం చాలా జబర్దస్త్ వాళ్ళు, డి వాళ్ళు, చెన్నై నుంచి మంచి అమ్మాయిలు డాన్సర్లను పిలిపిస్తున్నారు. పెద్ద ఈవెంట్ చేస్తున్నారు, మంచి బడ్జెట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరానికి ఫుల్ 31st నేనైతే మదనపల్లి చేసుకుంటున్నా. బాయ్ గాయ్స్. షాక్ అయ్యారా? నా టచ్ చూడండి. ఇప్పుడు ఉప్పల్ బాలు గారికి అగ్గిపెట్టి మచ్చకి శోభనం అయింది. మచ్చకు నాకు పెళ్ళైంది కదా, శోభనం కాలేదు. శోభనం వీడియో అతి త్వరలో పెడతా. ఘట్టం అయినప్పుడు పెడతా గాయస్. టైం లేదు, లేవు. బాయ్ బాయ్. 1 minute చెప్పండి. ఒక క్వశ్చన్ వేస్తా, దానికి ఆన్సర్ చెప్పు. పరమాటి పంగ దాపుతున్న ప్రతివర్త నీ పంగల్ సందు నా గుణపం, అది ఏంటి? ఇప్పటి వరకు నేను కాలు చెప్పలేదు, చేయి చెప్పలేదు. నేను ఇలా చెప్తాను. ఆన్సర్ ఉంది, సింపుల్ ఆన్సర్. 2 నిమ్మకాయల మధ్యలో ఒక బెండకాయనంట. ఏంటిది? అది నాకు తెలియదు. నా క్వశ్చన్ నువ్వు చెప్పేసి. నువ్వు నాదానికి సంబంధం చెప్పు. 2 నిమ్మకాయల మధ్యలో ఒక బెండకాయ ఉంటదంట. అదేంటి నువ్వే చెప్పు. అది అరటికాయ. నీ బొందేం కాదు, కాయ. అది బూత్ కదా. సారీ గాయ్స్, బూతులు మాట్లాడుతున్నా. షాక్ కాకండి మా ఛానల్. సింపుల్ క్వశ్చన్. చాలా మంది యూట్యూబ్ లో అడుగుతున్నారు క్వశ్చన్. నన్ను ఒకరు అడిగిండు ఏమనంటే 2 నిమ్మకాయల మధ్యలో ఒక బెండకాయ నన్ను అడిగితే నేనేం చెప్పాను తెలుసా ఫ్రెండ్స్? నాకు తెలియదు అని చెప్పిన. నీ దగ్గర ఉంది కదా అన్నాడు. లేదని చెప్పాను గాయస్. క్వశ్చన్ అర్థమైందా? పరమాట పంగ దాపుకున్న ప్రతివర్త నీ పంగల్ సందం నాకు గుణపం. ఆలోచించాను అబ్బా, బాగా ఆలోచించి ఏమనుకున్నానంటే ఏదో ఒకటి తెలుసుకోవాలని ప్లాన్ తో బాగా మైండ్ పెట్టాను. కట్టెల పొయ్యి. కరెక్టేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, సామత లా కూడా వస్తున్నాయి నా గాయస్. ఎక్స్పెక్ట్ చేయలేదు. వినడానికి బూతుగా ఉంది. వినడానికి బూత్ ఉంది. నేను కూడా అడుగుతా. ఓకే. 2 నిమ్మకాయల మధ్యలో ఒక బెండకాయ. ఒక బెండకాయ అంటే తెలియదు. ఆలోచించండి, మీలోనే ఉంటది. బూత్ అని నువ్వేలా అనుకుంటారండి? అంటే 2 నిమ్మకాయలు అంటే వేరే ఒక ఉండేది మగ పిల్లలు. నువ్వు నా పక్కన ఇప్పుడు ఒక అసిస్టెంట్ గా సెలబ్రిటీ. దిస్ ఈజ్ ఇప్పుడు ఫస్ట్ టైం సెలబ్రిటీ ఒక యాంకర్ ని. దీనికి సమాధానం చెప్పండి. ఇవి చూడండి, ఈ 2 డబ్బుల మధ్యలో ఒక బెండకాయ. అంటే ఇది ఒక నిమ్మకాయ, దీని మధ్యలో ఒక బెండకాయ. ఏంటి దాని మీనింగ్? ఈ 2 మధ్యన నిమ్మకాయ. అది నీ దగ్గరనే ఉంటది. అంటే నువ్వు ఆలోచించు బాగా. చెప్పండి. బూత్ అయితే కాదు. బూత్ కాదండి, ఇది అఫీషియల్ క్వశ్చన్. ఎట్లా?
ఇవి రెండు ఉంటాయి కదా బుగ్గలు. తప్పు. 2 కళ్ళ కింద అంటే ఇవి నిమ్మకాయ లాగా ఉంటాయి కదా. కళ్ళు నిమ్మకాయల గుండ్రంగా ఉంటాయి, ఆ. మధ్యలో బెండకాయ అంటే ముక్కు పొడుగు ఉంటది. మరి అదే. నీలో ఉంటది అంటే ఇదే. నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయినావు, అంత దూరం వెళ్ళకు. ఓకే, ఇప్పుడు ఓకే. ఆలోచించు. ఆ. చూడండి, 2 నిమ్మకాయలు అంటే 2 కళ్ళు, ఓకే. బెండకాయ అంటే ముక్కు పొడుగు ఉంటది కాబట్టి Yeah. ఇదే ఆన్సర్. తప్పుగా అనుకోకండి. ఈడు ఎక్కడికి వెళ్ళాడంటే పైనుంచి కిందికి వెళ్ళాడు ఏకంగా. అదైతే కాదు, తప్పుగా అనుకోవద్దు. ఓకే గైస్, బాయ్ బాయ్. బాయ్.